వడ్డను మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి. వడ్డను మొక్కజొన్నలు వెంటనే అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం సీఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, మొక్కజొన్న ధాన్యాన్ని వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ లోకి మొక్కజొన్న ధాన్యం పంట తరలించడం అనేటువంటి జరిగింది. ఈ పంటని ఈ రోజు వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసినటువంటి దానికి డబ్బులు రాలేదు. తర్వాత ఒక క్వింటాకి 10 కేజీల తరుగు తీస్తున్నారు. నెల 15 రోజులైనా రైతుకి డబ్బులు ఇవ్వకుండా రైతుని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతు పక్షం అనేటువంటి చెప్పేది, ప్రజాపక్షం అనేటువంటి చెప్పేది. ఈ రోజు రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తూ రైతాంగానికి తీవ్రంగా నష్టం వచ్చేటువంటి ఒక వైఖరిని చేపడుతుంది. ఈ స్థితిలో నెల 15 రోజులవుతున్నా ఈ పంటను కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఈ స్థితిలో మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి కొనసాగిస్తున్నాం. అయినా ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. కాబట్టి ఈరోజు మేము ఈ రాష్ట్ర రూపాన్ని సడక్ బంద్ని పిలిపించాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాం. మా కార్యక్రమాన్ని ఉపసంహరించాలని చెప్పి ఇల్లందు పోలీసులు సిఐ గారు వచ్చి హామీ ఇచ్చాడు. రేపటి నుంచి కొనుగోలు జరిగే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేటువంటి చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి వారి హామీ మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. రేపటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అమాలీల సమస్య అనేది తీవ్రంగా ఉన్నది. అమాలీల సమస్యని అమాలీలకు సంబంధించినటువంటి రేట్లని ప్రభుత్వమే ఇవ్వాలి. రైతుకి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం. అట్లాగే మధ్య దళారీల వ్యాపారం